హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి వంకాయ పచ్చిశనగపప్పు కూర అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా. వేడివేడి అన్నం వడ్డించుకొని తింటే మాత్రం వంకాయ పచ్చిశనగపప్పు కూర చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి, వంకాయ పచ్చిశనగపప్పు కూరకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, ఒక గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అండి. ఒక గంట ముందు నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, ఫైనల్లో జల్లుకోవటానికి ధనియాల పొగరు. చూసారా, వంకాయ పచ్చిశనగపప్పు కూరకి కావాల్సిన ఐటమ్స్. మనం చక్కగా వంకాయను శుభ్రంగా నీట్గా కడుక్కొని ముక్కలు కొట్టుకొని వంట మొదలు పెట్టుకుందాము. ముందుగా అంటే మనం శనగపప్పుని ఉడకబెట్టుకోవాలి లైట్గా. చక్కగా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుంటే కూర మనకి చక్కగా తొందరగా తయారవుతుంది. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది. 50% ఉడికిందండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కోసుకొని, ఉల్లిపాయ ముక్కలు కోసుకొని వంట మొదలు పెట్టి ఈ పచ్చిమిర్చి కూడా సన్నగా తరుపుకోవాలి. ఇవి చిన్న ప్లేట్లో తీసుకొని తర్వాత వంకాయలు ముక్కలు కోసుకుందాం. వంకాయలు ఎట్లాగా పుచ్చులు ఏమున్నాయో లేవు చూసుకోండి. ఫ్రెష్ వంకాయలు, పుచ్చులు ఏమి లేవు. ఇవ్వండి, ముందు మనం కూరకి గిన్నె పెట్టుకున్నాము. చదివిలు పెట్టుకున్నాక తగినంత ఆయిల్, ఆయిల్ వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత జీలకర్ర ఇవన్నీ వేసుకొని చక్కగా ద్వారగా వేయించుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఫైనల్లో తర్వాత కొంచెం వేసుకోవాలి సరిపడా. ఉల్లిపాయలు మగ్గినాయని చూసుకుందామండి. మగ్గినాయండి, బ్రౌన్ కలర్లో వచ్చేసింది శుభ్రంగా. మనం ముందుగా వంకాయల్ని కోసి పెట్టుకున్న ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత చక్కగా ఇట్లా కలుపుకోవాలండి. వంకాయల ముక్కలు బాగా మగ్గాలి. ఇది కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాను. వంకాయలు మగ్గినంటే వంకాయ ముక్కలు మగ్గినీళ్ళ చూసుకుందాం. మగ్గినాయండి, శుభ్రంగా మగ్గినవి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా శుభ్రంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత తగినంత కారం,
తర్వాత తగినంత వాటర్, కరివేపాకు రవ్వ, కరివేపాకు 2 రబ్బలు వేసుకోవాలండి. ఇది ఉల్లిపాయలు వేగేటప్పుడు కాకుండా మనం ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవరు వంకాయకి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి పచ్చిశనగపప్పు యాడ్ చేస్తాం. వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. వేడి వేడి అన్నంలో వడ్డించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. మనం ఉప్పు కారం చూసుకున్నామండి. కారం సరిపోయింది, ఉప్పు కొద్దిగా వేసుకుంది. గుమ్మలు ఆడుతుందండి వాసన. వంకాయ పచ్చిశనగపప్పు కూర చాలా బాగుంటుందండి టేస్ట్గా. కొత్తిమీర, ఒక నిమిషం మూత పెట్టుకున్నాను. ధనియాల పొడి వేసుకున్నామండి. ధనియాల పొడి చక్కగా ఇదేనండి రెడీ అయిపోయింది కూర. వంకాయ పచ్చిశనగపప్పు ఇగురు. ఎంతో టేస్టీగా తయారైన వంకాయ పచ్చిశనగపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి. ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?